ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, అంటే 2024 జూన్ 12వ తారీఖు దాకా అసలు ఆయన యమగా అసలు మామూలుగా కాడు, ఫుల్లుగా వాడేశాడు. అదేదో దూకుడు ఏదో సినిమాలో ఉంది, మహేష్ బాబు బ్రహ్మానంద్ ఫుల్లుగా వాడేస్తాడు. మామూలు కానిస్టేబుల్స్ ఫుల్లుగా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్ కొడుకుని ఏమంటే కానిస్టేబుల్ గారు కొడుకు గారు మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉపమా మంత్రి గారు లాగా. ఈ పోలీసులు మీరు కానిస్టేబుల్ కొడుకే గాని మీ నాన్నతోటి కానిస్టేబుల్స్ కి లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్లు కానీ లేదా టీఏలు కానీ, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు కానీ మీ నాన్నతోటోళ్లే కదా ఈ కానిస్టేబుల్స్. మీరు కానిస్టేబుల్ కొడుకు కదా, వినరా? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు కానిస్టేబుల్ కొడుకు గారు? మీకు ఆ మహజర్లు, ఆ విజ్ఞాపనలు చూడరా మీరు? మీ మనసుకి వెళ్ళదా? చెప్తారుగా పెద్ద గుండు ఉందని చెప్పని. గుండుందా ఏముంది? వాడుకోవడానికి మాత్రం ఫుల్గా నేను కానిస్టేబుల్ కొడుకునని వాడేసుకుంటారు. ఓట్లు అడుక్కునేప్పుడు జనాలకు చెప్తాకైతే కానిస్టేబుల్ కొడుకు. ఇవాళ ఈ కానిస్టేబుల్ బాధలు పట్టవా అని అడుగుతున్నాను.